Hello students, in this video I will explain about number systems. ఇక్కడ నంబర్ సిస్టమ్స్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ అసలు మన సబ్జెక్ట్ నేమ్ గురించి ఒకసారి గుర్తు చేసుకుంటే అంటే డిజిటల్ లాజిక్ డిజైన్ అనేది బేసిక్గా సిఎస్సి స్టూడెంట్స్కి అలాగే మీకు డిఈ అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ఎస్టిఎల్డి అంటారు ఫర్ ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ స్టూడెంట్స్. మీరు ఈ సబ్జెక్ట్స్లో ఈ కాన్సెప్ట్ అనేది ఫండమెంటల్ కాన్సెప్ట్ కింద ఫస్ట్ యూనిట్లో ఉంటుంది. ఇక్కడ మీరు డిజిటల్ లాజిక్ డిజైన్ ఆర్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఫస్ట్ వర్డ్ వచ్చేసి డిజిట్ అనేది ఉంది కదండి. డిజిట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ న్యూమరికల్ వాల్యూ, అంటే సింగిల్ న్యూమరికల్ వాల్యూని డిజిట్ అంటారు. గ్రూప్ ఆఫ్ డిజిట్స్ని నంబర్ అంటారు. ఓకే, గ్రూప్ ఆఫ్ డిజిట్స్ని నంబర్ అంటారు. డిజిట్కి ఎగ్జాంపుల్ తీసుకుంటే 0, 3, 5 ఇలా సింగిల్గా న్యూమరికల్ వాల్యూ తీసుకుంటే డిజిట్ అంటాము. వాటిని గ్రూప్ ఆఫ్ డిజిట్స్ని కంబైన్డ్గా రాస్తే దాని 35, 168 ఇలా తీసుకుంటే వీటిని నంబర్స్ అంటారు. ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్లో యూస్ చేయబోయే నంబర్స్ యూస్ చేయబోతున్నాము. ఓకే, మెయిన్ మన యొక్క సబ్జెక్ట్ మొత్తం కూడా ఈ నంబర్ సిస్టమ్ మీదే రిలేట్ అయి ఉంటుంది. కాబట్టి ఈ నంబర్స్ని గురించి చదవాలి అంటే ఫస్ట్ ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. అసలు నంబర్ సిస్టమ్ అంటే ఏంటి అంటే నంబర్స్ని డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేస్తే ఆ ఈచ్ కేటగిరీని వన్ సిస్టమ్ అంటాము. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ కింద డివైడ్ చేసేటప్పుడు అసలు ఏ నంబర్ సిస్టంలో ఎన్ని డిజిట్స్ వాడాలి, ఓకే అంటే ఆ పర్టికులర్ నంబర్ సిస్టమ్ ఆ కేటగిరీలో యూస్ చేసే నంబర్స్కి ఎన్ని డిజిట్స్ వాడాలి అనేది దాన్ని బట్టే మన యొక్క నంబర్ సిస్టమ్స్ అనేవి బేస్ అవుతాయి. ఇప్పుడు నేను నంబర్ సిస్టమ్స్ని 4 టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ కింద డిఫైన్ చేయబోతున్నాను. ద ఫస్ట్ వచ్చేసి డెసిమల్ నంబర్ సిస్టమ్. ద సెకండ్ టైప్ ఈజ్ బైనరీ నంబర్ సిస్టమ్. ద థర్డ్ వన్ ఈజ్ ఆక్టల్ నంబర్ సిస్టమ్. The fourth one is hexadecimal number system. ఇక్కడ మీరు దీనిలో డెసిమల్ నంబర్ సిస్టంలో డెసి అంటే 10, అంటే ఇక్కడ మనం ఈ డెసిమల్ నంబర్ సిస్టంలో యూస్ చేసే నంబర్స్లో మనం ఓన్లీ 10 డిజిట్స్ని మాత్రమే యూస్ చేయాలి. ఆ 10 డిజిట్స్ ఎలా ఉండాలి అంటే 0 నుండి స్టార్ట్ అయ్యి మనకి 10 అంటే 0తో కలిపి కాబట్టి 10 అనేది 0 to 9 ఉంటాయి. కాబట్టి మొత్తం వచ్చేసి టోటల్ తీసుకున్నట్లయితే మనకి టోటల్ వచ్చేసి ఎన్ని ఉంటాయి అంటే 10 ఉంటాయి. డెసి అంటే 10 కదండి, కాబట్టి 0 నుండి 9 వరకు తీసుకుంటే టోటల్ 10 ఉంటాయి. కాబట్టి ఈ 10 ఏమంటారంటే రాడిక్స్ అనొచ్చు లేదా బేస్ అని కూడా పిలవచ్చు. అంటే రాడిక్స్ ఆర్ బేస్ని ఇప్పుడు మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే ద నంబర్ ఆఫ్ డిజిట్స్ యూజ్డ్ ఇన్ ద పర్టికులర్ నంబర్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ రాడిక్స్ ఆర్ బేస్. ఓకే, అలాగే మీరు బైనరీ నంబర్ సిస్టమ్ తీసుకుంటే ఓన్లీ బై అంటే 2 అండి, కాబట్టి ఓన్లీ 2 మాత్రమే తీసుకోవాలి. 0తో స్టార్ట్ చేసి 0, 1 ఈ 2 మాత్రమే యూస్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి 2 అనేది రాడిక్స్ అవుతుంది, రాడిక్స్ ఆర్ బేస్ అవుతుంది. అలాగే ఆక్టల్ నంబర్ సిస్టమ్ తీసుకోండి. ఆక్టల్ అంటే ఏంటి? ఆక్టాగన్ అంటే 8 షేప్ కదండి, కాబట్టి 0 నుండి స్టార్ట్ చేస్తే 7 వరకే ఉంటుంది. కాబట్టి టోటల్ వచ్చేసి మనకి 8 ఉంటాయి, కాబట్టి రాడిక్స్ ఆర్ బేసిస్ 8 అవుతుంది. అలాగే హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ తీసుకోండి. దీనిలో హెక్సా అంటే 6 అండి, అలాగే డెసిమల్ అంటే 10 అవుతుంది. ఓకే, 6 + 10 వచ్చేసి 16 అవుతుంది. కాబట్టి ఈ 16 ఉంటాయి మనకి. 16 అంటే ఎంత? 0 నుండి యాక్చువల్గా ఉండాల్సింది మనకి 15 ఉండాలి, కానీ 0 to 15 అని రాయకూడదు. ఇక్కడ ఎలా తీసుకోవాలి అంటే మనం 0 to 9 డెసిమల్ నంబర్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి దీనిలో 0 to 9 వరకు యూస్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఏ నుండి ఎఫ్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఏకి ఎంత అని తీసుకోవాలి అంటే ఏ అంటే 10 అని అర్థం. 10, బి అంటే 11, సి అంటే 12, డి అంటే 13, ఈ అంటే 14, ఎఫ్ అంటే 15 అని అర్థం. అంటే ఇక్కడ మనం సపోజ్ మీరు 10, 15 అని తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇన్వాలిడ్గా అవుతుంది, అంటే మీనింగ్ మారిపోతుంది. డిజిట్ అంటున్నాం మనం కదా, కానీ ఇక్కడ 10 అనేది నంబర్ అవుతుంది. అందుకనే వీటిని వాటి యొక్క కరస్పాండింగ్ ఆల్ఫాబెటిక్తో మనం రిప్రజెంట్ చేస్తాం, అంటే అజైన్ చేసుకుంటాం ఆల్ఫాబెటిక్ లెటర్స్ని ఒక సింగిల్ వాల్యూ వేరియబుల్ లాగా. కాబట్టి ఏ టు ఎఫ్ అని తీసుకోవాలి. 0 to 9 ఏ టు ఎఫ్, కానీ ఇంప్లైడ్ మీనింగ్ ఏంటంటే ఏ అంటే 10 అని అర్థం, అలాగే ఎఫ్ అంటే 15, అంటే 10 to 15 ఏ టు ఎఫ్ అని డిఫైన్ చేసుకోవాలి. సో మొత్తం కలిపి 16 అవుతాయి.
కాబట్టి టోటల్ వచ్చేసి 16 కాబట్టి రాడిక్స్ ఆర్ బేస్ ఈజ్ 16 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ యొక్క 4 టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ గురించి చూసేసాము. ఈ 4 టైప్స్ ఆఫ్ నంబర్ సిస్టమ్స్ని అసలు ఒక ఎగ్జాంపుల్ రూపంలో చూద్దాం. అసలు ఎలా రిప్రజెంట్ చేయాలి, ఓకే, నంబర్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది చూద్దాం. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సపోజ్ నేను 59 తీసుకున్నాను. 59 అనేది ఇక్కడ 2 డిజిట్స్ 5 ఉంది, 9 ఉంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 59 అనేది డెసిమల్లో ఉంది, ఆక్టల్లో ఉంది, హెక్సాడెసిమల్లో కూడా ఉంది కదా. వీటిల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎనీ నెంబర్ సిస్టమ్ అవ్వచ్చు. కానీ ఇది నేను పర్టికులర్గా డెసిమల్ నెంబర్ సిస్టమ్ అని ఎలా చెప్పాలి అంటే కంపల్సరీ ఐ హ్యావ్ టు స్పెసిఫై విత్ ది రాడిక్స్ ఆర్ బేస్ విత్ 10. ఇలా బ్రాకెట్లో పెట్టి సబ్స్క్రిప్ట్లాగా 10 రాస్తే అప్పుడు ఈ 59 అనేది నేను డెసిమల్ నంబర్ కింద నేను అసైన్ చేసుకుంటున్నట్టు కదా. అలాగే ఇంకొక నెంబర్ తీసుకుందాం, 67.45 అని తీసుకున్నాను నేను. ఇది కూడా నేను డెసిమల్ నంబర్ సిస్టమ్ అని నేను చెప్తున్నాను, డెసిమల్ నంబరే కాబట్టి ఇక్కడ నేను స్పెసిఫై చేశాను. ఈ ఫస్ట్ నెంబర్ని ఏమంటారంటే ఇంటీజర్ నెంబర్ అంటారండి, ఇంటీజర్ నెంబర్ అంటారు. దీన్ని వచ్చేసి ఫ్లోటింగ్ నెంబర్ అంటారు. ఓకే, ఇంటీజర్ నంబర్లో మనకి డెసిమల్ పాయింట్ అనేది ఉండదు. అదే మీరు ఫ్లోటింగ్ నెంబర్ తీసుకుంటే దీనిలో ఇంటీజర్ పార్ట్ ఉంటుంది, అలాగే ఫ్రాక్షనల్ పార్ట్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రాక్షనల్ పార్ట్. ఇంటీజర్ పార్ట్, ఫ్రాక్షనల్ పార్ట్ అంటే డెసిమల్కి ముందున్నది ఇంటీజర్, తర్వాత ఫ్రాక్షనల్, రెండింటిని కలిపితే వచ్చేటువంటి నెంబర్నే ఫ్లోటింగ్ నెంబర్ అంటారు. అలాగే ఇక్కడ మనకి అసలు డెసిమల్ అనేది ఉండదు, అంటే ఫ్రాక్షనల్ పార్టే ఉండదు కాబట్టి వి కాల్డ్ ఇట్ యాజ్ ఇంటీజర్ నెంబర్. సో అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ బైనరీ తీసుకుందాం. బైనరీలో కూడా మనకి సపోజ్ నేను 1010 అనేటువంటి తీసుకున్నాను. ఇక్కడ మనం చూస్తే ఈచ్ డిజిట్ వన్స్ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ 10 అనేది ప్రతి నంబర్ సిస్టంలోనూ ఉంది. కాబట్టి ఇది నేను బైనరీ అని స్పెసిఫిక్గా ఎలా చెప్పగలుగుతాను అంటే ఓన్లీ వెన్ ఐ అసైన్ ది రాడిక్స్ వాల్యూ 2. ఓకే, ఎప్పుడైతే నేను రాడిక్స్ అనే దాన్ని 2 కింద అసైన్ చేసి దీనికి హోల్ బ్రాకెట్స్లో పెట్టి రాశానో అప్పుడు మాత్రమే నేను బైనరీ వాల్యూ కింద తీసుకోగలుగుతాను. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 110.10.011 ఉంది సపోజ్. ఇది కూడా మనకి బైనరీ నంబరే కాబట్టి దిస్ ఈజ్ ఫ్లోటింగ్ నంబర్, దిస్ ఈజ్ ఇంటిజర్ నంబర్. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ బైనరీ నంబర్ సిస్టమ్ గురించి చదివేటప్పుడు మనం లోపల యూజ్ చేసేటువంటి ఆ జీరోస్ని వన్స్ని బిట్ అని చదవాలి. ఓకే, బిట్ అని చదువుతాం. ఎందుకు అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి బైనరీ డిజిట్ అని అర్థం. బిట్ మీన్స్ ఫుల్ ఫామ్ బైనరీ డిజిట్ అని అర్థం. అంటే బైలో ఫస్ట్ 2 లెటర్స్ లాస్ట్ లెటర్ కలిపితే బిట్ అని చదువుతాం దీన్ని, బైనరీ డిజిట్. ఎప్పుడైనా సరే ఎక్కడైనా త్రూ అవుట్ ది సబ్జెక్ట్ లేదా కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఎక్కడ చదువుతున్నా వన్స్ జీరోస్ ఉన్నాయి అంటే కంపల్సరీ వీ హ్యావ్ టు రీడ్ ఇట్ యాజ్ బిట్స్. ఇక్కడ మనకి ఈ నంబర్లో ఎన్ని బిట్స్ ఉన్నాయి అంటే ఎలా చెప్పగలుగుతాము, 1010 అంటే 4 బిట్స్ ఉన్నాయి అని చెప్పాలి. అలాగే ఇక్కడ ఎన్ని బిట్స్ అంటే 6 బిట్స్ అని చదవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఆక్టల్ నెంబర్ సిస్టంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 74 తీసుకుంటే దిస్ ఈజ్ విత్ 8 అని చూపిస్తే అప్పుడు మనం ఇది ఆక్టల్ అనే అర్థం చేసుకోగలుగుతాం. అదర్వైజ్ ఇది మనకి ఆక్టల్ అంటే డెసిమల్లో ఉంటుంది, హెక్సాడెసిమల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే 8 అని ఇచ్చానో దెన్ ఓన్లీ వి కెన్ అజ్యూమ్ ఇట్ యాజ్ ఆక్టల్ నంబర్. అలాగే ఇంకొక నెంబర్ తీసుకుంటాం, 68 తీసుకున్నాను, 68 విత్ బేస్ 8 అని ఇచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 6 8లో 8 అనేది ఆక్టల్ డిజిట్ కాదు. ఎందుకు 0 to 7 వరకే నేను యూజ్ చేయాలి. కానీ బై మిస్టేక్ నేను పొరపాటున 8 అనేది ఇచ్చేసాను. ఒకవేళ ఇచ్చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనం చెక్ చేసుకోవాలి. అంటే మనం తీసుకున్నటువంటి డేటా కరెక్టా కాదా అనేది తీసుకోవాలి. లేదా ఒకవేళ ఆల్రెడీ ప్రాబ్లం ఇచ్చేటప్పుడు వాడు 68 విత్ బేస్ 8 అని దాన్ని ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేయమన్నప్పుడు అప్పుడు మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఆ నంబర్లో ఉన్నటువంటి ఈచ్ డిజిట్ అనేది ఆ పర్టికులర్ నంబర్ సిస్టమ్ యొక్క వ్యాలిడ్ డిజిట్ అవునా కాదా అనేది చెక్ చేసుకోవాలి. కాబట్టి 8 అనేది వ్యాలిడ్ డిజిట్ కాదు కాబట్టి దిస్ ఈజ్ ఇన్వాలిడ్ నెంబర్ అని రాయడమే. ఇంకా మనం నెక్స్ట్ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ 68 విత్ బేస్ 8 ఈజ్ ఇన్వాలిడ్ నెంబర్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇలా మనం ఐడెంటిఫై చేయాలి. అలాగే ప్రతి నంబర్ సిస్టంలో కూడా కంపల్సరీ మనం ఈచ్ డిజిట్ని వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ బైనరీ నెంబర్ సిస్టమ్ అని ఇచ్చి 169 ఇచ్చారనుకోండి దిస్ ఈస్ ఇన్వాలిడ్. ఎందుకంటే 2 అన్నానంటే కంపల్సరీ వీ హ్యావ్ టు యూజ్ జీరోస్ అండ్ వన్స్.
అలాగే ఇక్కడ 68 ఇన్వాలిడ్ కాబట్టి ఇన్వాలిడ్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ 65.43 ఇచ్చాను. దిస్ ఇస్ ఫ్లోటింగ్ నంబర్ విత్ రాడిక్స్ 8. నెక్స్ట్ హెక్సాడెసిమల్ నంబర్ తీసుకుంటున్నాను. హెక్సాడెసిమల్ నంబర్కి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే we can use the combination of either decimal digits and also alphabetic letters. కాబట్టి నేను 59A అని తీసుకున్నాను. ఓకే, దిస్ ఈజ్ విత్ రాడిక్స్ 16. దిస్ ఈజ్ ఇంటీజర్ నంబర్. అలాగే హెక్సాడెసిమల్ ఫ్లోటింగ్ నంబర్ తీసుకున్నాను అనుకోండి. ఫ్లోటింగ్ నంబర్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు, FD.98 తీసుకున్నాను. దిస్ ఈజ్ వ్యాలిడ్ హెక్సాడెసిమల్ నంబర్. సో ఇలా మనం నంబర్స్ని రిప్రజెంట్ చేయాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనకి హోల్ సబ్జెక్ట్ అనేది డిజిట్ అనే వర్డ్ మీదే రన్ అవుతుంది కాబట్టి కంపల్సరీ నంబర్ సిస్టమ్స్ గురించి మన కంప్లీట్గా అవేర్నెస్ ఉంటేనే నెక్స్ట్ ఫర్దర్ డిజైన్ ఆఫ్ సర్క్యూట్స్లో కూడా మీకు ఆ ఇన్పుట్ డేటా తీసుకునేటప్పుడు ఇన్పుట్ ఏ నంబర్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు, ఆ నంబర్ సిస్టంలో ఉన్నటువంటి నంబర్స్ని ఏం తీసుకోవాలి అనేది ఆ గివెన్ డేటాని ఇచ్చిన డేటాని అర్థం చేసుకోవచ్చు. లేదా మనం ఎజ్యూమ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా మనం ఈజీగా ఆ యొక్క పర్టికులర్ నంబర్ సిస్టమ్ యొక్క ఇన్పుట్ డేటాని అసైన్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ చూస్తే ఈ యొక్క ఫస్ట్ డెసిమల్ నంబర్ సిస్టమ్ అప్లికేషన్స్ ఏంటంటే రెగ్యులర్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. అంటే రెగ్యులర్ అంటే ఏంటి, మనం డైలీ యూసేజ్ నంబర్ సిస్టమ్ అనేది రెగ్యులర్. మరి ఈ సిస్టమ్లో అంటే ఈ యొక్క సబ్జెక్ట్లో ఎక్కడ యూజ్ అవుతుంది అంటే అర్థమెటిక్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాము. అర్థమెటిక్ అంటే ఏంటి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ పర్పసెస్లో అంటే ఏదైనా సరే అర్థమెటిక్ ఆపరేషన్స్ అని పర్ఫామ్ చేయాలి అన్నప్పుడు అప్పుడు మనం యూజ్ చేసేటువంటి ఆ నంబర్ సిస్టమ్ డెసిమల్ నంబర్ సిస్టమ్ అవుతుంది. అలాగే మీరు బైనరీ నంబర్ సిస్టమ్ తీసుకుంటే ఇక్కడ జీరోస్ వన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే కంప్యూటర్లో మనం యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్ ఏంటంటే మెషిన్ లాంగ్వేజ్ అంటాము. సో మెషిన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఓన్లీ వన్స్ అండ్ జీరోస్ మాత్రమే ఉంటాయి. అంటే కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. కంప్యూటర్కి జీరోస్ వన్స్ తప్ప మిగతా భాష ఏది తెలియదు. కాబట్టి బైనరీ నంబర్ సిస్టమ్ని మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే కంప్యూటర్స్లో యూజ్ చేస్తారు. దట్ ఈజ్ ఇన్ మెషిన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. ఓకే, సో మెషిన్ లాంగ్వేజ్లో యూజ్ చేసేది జీరోస్ అండ్ వన్స్. థర్డ్ది వచ్చేసి ఆక్టల్ నంబర్ సిస్టమ్. ఆక్టల్ నంబర్ సిస్టమ్ని ఎక్కడ యూజ్ చేస్తారంటే కోడింగ్ పర్పస్లో యూజ్ చేస్తారు. ఓకే, కోడింగ్లో వాడతారు. నెక్స్ట్ ఎన్క్రిప్షన్ ఆఫ్ ది డేటా. ఓకే, అంటే డేటాని ఎన్క్రిప్ట్ చేయాలి అన్నప్పుడు యూజ్ చేసేటువంటిది ఇక్కడ ఆక్టల్ నంబర్ సిస్టమ్ యూజ్ చేస్తారు. ఇంకా కొన్ని సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్స్లో కూడా యూజ్ చేస్తారు మీకు. ఓకే, ఒరాకిల్ కానీ లేదా ఎంఎస్ దాస్ అట్లా కొన్ని లాంగ్వేజెస్లో కానీ అక్కడ యూజ్ చేసేది మీకు మెయిన్ కోడింగ్ పర్పస్ కోసం, ఎన్క్రిప్షన్ కోసం. తర్వాత ఈ ఎన్క్రిప్షన్ అనేది మెయిన్ ఎక్కడ యూజ్ చేస్తారంటే వెరీ ఇంపార్టెంట్ ఫీల్డ్ ఈజ్ ఇన్ నేవల్ డిపార్ట్మెంట్. నేవల్ డిపార్ట్మెంట్లో లేదా రేడార్ అంటారు కదంటే నేవల్లో యూజ్ చేసేది రేడారే కదా. కాబట్టి ఈ రేడార్ అప్లికేషన్స్ కోసం యూజ్ చేస్తారనమాట నేవల్లో. ఓకే, దానిలో ఈ యొక్క రేడార్ అప్లికేషన్స్ కోసం యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్. ఈ హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ని మైక్రో ప్రాసెసర్ ప్రోగ్రామింగ్లో యూజ్ చేస్తారు బేసిక్గా. సో మైక్రో ప్రాసెసర్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దానిలో ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు అక్కడ అడ్రస్ని స్పెసిఫై చేయడానికి కానీ యూజ్ చేసేటువంటిది హెక్సాడెసిమల్. ఇంకా ఎక్కడ యూజ్ చేస్తారంటే మనకి కంప్యూటర్స్లో మెమరీ డివైజెస్లో చదివేటప్పుడు కూడా ఆ యొక్క మెమరీ చిప్ యొక్క డిజైన్ అనేది మెయిన్ డిపెండింగ్ ఆన్ ది ఈ యొక్క హెక్సాడెసిమల్ మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే మెమరీ చిప్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. దీనికి లోపల ఇంటర్నల్గా అంటే ఇన్సైడ్ మెమరీలో డేటా ఉంటుంది, అంటే స్టోర్డ్ డేటా ఉంటుంది. ఈ స్టోర్డ్ డేటా ఎక్కడ ఉంటుంది, ఒక డిఫరెంట్ స్లాట్స్ కింద డివైడ్ అయ్యి ఉంటుంది. ఈచ్ స్లాట్కి ఒక అడ్రస్ అనేది స్పెసిఫై చేస్తాం మనం లొకేషన్స్కి. సో ఈ ఈ అడ్రస్ లొకేషన్స్ అన్ని స్పెసిఫై చేసేటప్పుడు మనం 00 to సపోజ్ 40 ఉంది అనుకుందాం. ఈ 00 to 40 అనేటువంటి ఈ నంబర్స్ని హెక్సాడెసిమల్ నంబర్తోనే యూజ్ చేసి రిప్రజెంట్ చేయాలి. అంటే ఈచ్ డిజిట్కి మనము హెక్సాడెసిమల్ ఈక్వలెంట్ రాసి దాన్ని మనం ఈక్వలెంట్ బైనరీ కింద కన్వర్ట్ చేసుకొని అప్పుడు అప్లై చేస్తాం అనమాట. కాబట్టి ఇక్కడ టు స్పెసిఫైస్ ది అడ్రస్ లొకేషన్స్ we have to use the hexadecimal number system in the memory devices or memory chips and also in the programming of the microprocessor. So this is about a brief introduction about the number systems.
So in the next coming videos, I will explain how to convert one number system into another type of the number systems. Okay, అసలు నంబర్ సిస్టమ్స్ అంటే ఏంటో చూసాము, ఎక్కడ యూస్ చేస్తారని చెప్తున్నాను, అప్లికేషన్స్ చెప్పాను, ఎలా యూస్ చేయాలో చెప్పాను. ఇప్పుడు ఈ నంబర్ సిస్టమ్స్ని ఒకవేళ కానీ సపోజ్ ఒక నంబర్ సిస్టంలో ఇచ్చి ఇంకొక నంబర్ సిస్టమ్ కింద కన్వర్ట్ చేయమన్నారు అనుకోండి, అది ఎలా కన్వర్ట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో, దీని కమింగ్ నెక్స్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు క్రింద కూడా కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా సైట్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. డెఫినెట్గా విల్ హెల్ప్ ఫర్ యువర్ ఎగ్జామ్ పర్పస్ ఆల్సో. థ్యాంక్ యూ.